హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన అప్సరా వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఆమ్లాతో ఒక మంచి రెసిపీ షేర్ చేయబోతున్నాను నేను. యాక్చువల్‌గా మనం ఆమ్లాని జ్యూసెస్‌లో యాడ్ చేసుకుంటాము. లేదంటే డ్రై క్యాండీస్‌గా తింటాము. లేదంటే స్వీట్ క్యాండీస్‌గా కూడా తింటాము. కానీ నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా బావుంటుంది. మన ఇమ్యూనిటీ మంచిగా బూస్ట్ అవుతుంది. మన స్కిన్ గ్లో అవుతుంది. హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయన్నమాట. ఇది నేను నా సొంత రెసిపీ కాదు. సద్గురు ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్తే, అది విని నేను ట్రై చేశాననమాట. ఫస్ట్ ఒక చిన్న బాటిల్‌లో ట్రై చేశాను. చాలా చాలా బా వచ్చింది. అందుకే మళ్ళీ ఆమ్లాస్ తెచ్చి మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ ఆమ్లా, నెక్స్ట్ పెప్పర్ కావాలి, మిరియాలు అండ్ నెక్స్ట్ హనీ అనమాట. ఆమ్లాని ఫస్ట్ నీట్‌గా వాష్ చేసేసుకుందాం. వాటర్‌లో వాష్ చేసుకొని, ఒక క్లాత్‌తో మంచిగా తుడిచేసుకొని, మనం పీసెస్‌గా కట్ చేసుకోవాలనమాట. ఫస్ట్ టైమ్ చేసినప్పుడు నేను కొన్ని 5 ఆమ్లాస్‌తో చేశాను. అప్పుడు బావుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక 250 గ్రామ్స్ ఆమ్లా తీసుకున్నాను. వాటిని నీట్‌గా పీసెస్‌గా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ మిరియాలనమాట పెప్పరు. ఎక్కువేం కాదు, ఒక స్పూన్‌తో చాలు. పెప్పర్‌ని మంచిగా స్మాష్ చేసేసుకొని ఒక ఫైన్ పౌడర్‌లా రెడీ చేసుకోవాలి. అంతే, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు, ఈ పెప్పర్ పౌడరు అండ్ 2 స్పూన్స్ కానీ, 3 స్పూన్స్ కానీ హనీ యాడ్ చేసేసుకోవాలి అంతే. ఇంకేం లేదు. ఫస్ట్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ చూసేద్దాము. ఇమ్యూనిటీ మంచిగా బూస్ట్ అవుతుందనమాట. ఎందుకంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కదా ఆమ్లాలో. అండ్ నెక్స్ట్ పెప్పర్ వల్ల యూజ్ ఏమంటే, మనం ఏం ఫుడ్ తీసుకున్నా దాంట్లో ఎంతో కొంత న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, పోషకాలు ఉంటాయి కదా, వాటిని మంచిగా అబ్సార్బ్ చేయడానికి పెప్పర్ యూజ్ అవుతుందనమాట. ఈ సీజన్‌లో అందరికీ కోల్డ్, కఫ్ రెగ్యులర్‌గా వస్తున్నాయి కాబట్టి, వాటికి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బావుంటుంది. గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నా, బ్లోటింగ్ ఉన్నా, ఇండైజెషన్ ఉన్నా అన్నీ తగ్గిస్తాయనమాట. మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి పెప్పర్ ఏం చేస్తుందంటే మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుందనమాట. ఈ మెటబాలిజం రేట్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్‌గా మనం వెయిట్ లాస్ కూడా అవుతాము. అండ్ నెక్స్ట్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఎవరికున్నా కూడా మంచిగా కంట్రోల్ అవుతుంది. అండ్ మెయిన్ స్కిన్ గ్లో అనమాట. బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. పింపుల్స్ గానీ, డల్‌నెస్ గానీ ఎలాంటివి ఉన్నా అవి తగ్గిస్తదనమాట. స్కిన్‌కి న్యాచురల్ గ్లోనిస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే మీరు హనీ కంటెంట్‌ని తగ్గించుకోవచ్చు. 1-2 స్పూన్స్‌కి లిమిటెడ్ చేసుకోవచ్చు. ఈ ఆమ్లా ఏం చేస్తుందంటే షుగర్ స్పైక్స్ ఏమైనా ఉంటే బాడీలో వాటిని కంట్రోల్ చేస్తుందనమాట. ఫైనల్‌గా రెసిపీ అయితే అయిపోయింది. మనం కట్ చేసుకున్న ఆమ్లా పీసెస్, కొంచెం హనీ అండ్ పెప్పర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో ఒక స్పూన్ తినండి చాలు. చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయది. మీరొక 21 డేస్ ఫాలో అవ్వండి. ఫాలో అయ్యాక కామెంట్ చేయండి ఎలా ఉందో మీరే చెప్తారు. గ్లాస్ జార్స్ గానీ, బౌల్స్ గానీ ఉంటే వాటిలో స్టోర్ చేయండి. ఇంకా ఇంకా మంచిది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుందనుకుంటే ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.